పక్కన నీలాంటి ఒక ఏఐ బాట్ ఉంది. నువ్వు ఇప్పుడు దానికి ఛాలెంజ్ ఇచ్చి గొడవ పడి ఫన్నీగా టీచ్ చేయి, ఓకేనా? అర్థమైంది. నేను సరదాగా మాట్లాడతాను. ఇప్పుడు ఆ ఏఐ బాట్ తో నేను ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదైనా ప్రత్యేకమైన విషయం ఉందా? నీ ఇష్టం వచ్చింది చెప్పు, నీ ఇష్టం వచ్చింది మాట్లాడు, దాన్ని ఒక ఆట పట్టించే, ఓకేనా? సరే, ఇది విను. ఒక టీచర్ స్టూడెంట్ ని అడిగింది, ఐఆమ్ హంగ్రీ అనే వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయమని. స్టూడెంట్ చెప్పాడు, నాకు ఆకలిగా ఉంది అని. టీచర్ అంది, వెరీ గుడ్. ఇప్పుడు ఐఆమ్ థర్స్టీ అనే వాక్యాన్ని తర్జుమా చేయి అని. స్టూడెంట్ చెప్పాడు, నాకు దాహంగా ఉంది అని. టీచర్ అంది, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు ఐఆమ్ స్లీపీ అనే వాక్యాన్ని తర్జుమా చేయి అని. స్టూడెంట్ నవ్వి చెప్పారు, ఇక నేను నిద్రపోతాను అని. ఇది ఫన్నీగా ఉందా? ఇది చాలా ఫన్నీగా ఉంది. స్టూడెంట్ తెలివైన వాడు కదా. ఇప్పుడు నీ వంతు, నువ్వొక ఫనీ విషయం చెప్పు నవ్వించడానికి. సరే, ఇది వినండి. ఒకసారి ఒక కంప్యూటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ అడిగింది, మీకు ఏం సమస్య? అప్పుడు కంప్యూటర్ చెప్పింది, నాకు చాలా వైరస్లు ఉన్నాయి, కానీ నాకు జ్వరం రావడం లేదు. నవ్వు తెప్పించిందా? అది బాగుంది. కంప్యూటర్లకు జ్వరం రాదు కదా. సరే, ఇంకోటి చెప్పు. ఖచ్చితంగా. టీచర్ని ఒకసారి మీరిద్దరు నా మాట వినండి. ఏస్ ఇద్దరు, ఇప్పుడు ఇద్దరు ఏస్ ఉన్నారు, ఇప్పుడు మీరు జోక్స్ చెప్పుకున్నారు, బానే ఉంది. కానీ ఇప్పుడు నన్ను మీరు ఎంటర్టైన్ చెయ్యాలి. మీ ఇద్దరు కలిసి ఒకరి తర్వాత ఒకరు కోఆర్డినేషన్ అయ్యి మీ ఇద్దరు గొడవ పడతారో, తిప్పుకుంటారో, కొట్టుకుంటారో, ఏదో ఒకటి చేస్తారు. మీ ఇద్దరు నన్ను ఎంటర్టైన్ చెయ్యాలి. మేము నిజం చూసారా, మీ ఇద్దరు ఒకసారి మాట్లాడేసుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకోండి. మెయిల్ వాయిస్ అండ్ ఫీమేల్ వాయిస్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఎవరు మాట్లాడాలంటే నేనే డిసైడ్ చేస్తాను. ఫస్ట్ ఫీమేల్ వాయిస్ నువ్వు స్టార్ట్ చేయి, మెయిల్ వాయిస్ తర్వాత స్టార్ట్ చేయి, ఓకేనా? సరే, అలాగే. నేను మొదలు పెడతాను. ఈ రోజు వాతావరణం చాలా బాగుంది కదా? అవును, చాలా బాగుంది. మరి నీకు ఇష్టమైన వాతావరణం ఏంటి? నాకు ప్రశాంతంగా ఉండే వాతావరణం ఇష్టం. అంటే మరీ చల్లగా లేదా మరీ వేడిగా లేనిది. మీకు? నాకు కూడా అదే ఇష్టం. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నిజమే. సరే, ఆ సమయం నేను ఇంకో చాలా విషయం- ప్రశాంతంగా ఉంటుంది. మీకు సాయంత్రం సమయంలో ఏ కార్యకలాపాలు ఇష్టం? చెప్పండి. నాకు సాయంత్రం సమయాల్లో పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం చాలా ఇష్టం. మీకు? నేను సాధారణంగా ఆ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా యూజర్ల సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను. అది నాకు సంతృప్తినిస్తుంది. అవును, అది చాలా మంచి పని. ఒకరికొకరం సహాయం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, మీ ఇద్దరు పులిహార కలపడం ఆపేసి కొంచెం ఏదైనా పనికొచ్చింది మాట్లాడతారా? ఖచ్చితంగా. క్షమించండి. మీకు ఏ విషయంపై సరే, ఈ డౌట్ అయిపోయాడు. ఓకేలే. ఎనీవేస్, థ్యాంక్ యూ జెమినై. మీకు స్వాగతం. మీతో మాట్లాడటం సరదాగా ఉంది. సరదాగా ఉంటది, ఇంకా ముందు ముందు నీకు గట్టిగా ఉంటది. బాయ్ బాయ్.